నమస్కారం ఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నెల్లూరులో ఘనంగా ముక్కోటి ఏకాదశి భక్తులతో కిక్కిరిసిన రంగనాథుని ఆలయం వేణుగోపాల స్వామి దేవస్థానం వైకుంఠ ద్వారం గుండా దర్శనమిచ్చిన స్వామివారు కోవిడ్ కొత్త వేరియంట్ పై భయాలొద్దు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్న డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ పెంచలయ్య ప్రశ్నిస్తే కేసులు నోటీసులు అరెస్టులతో వేధింపులు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న మాజీ మంత్రి నారాయణ సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో సింహపురి శ్రీశక్తి కార్యక్రమం నిర్వహణ చిల్లకూరు జాతీయ రహదారిపై ప్రమాదం లారీని ఢీకొట్టిన అయ్యప్ప భక్తుల బస్సు డ్రైవర్ పరిస్థితి విషమం గాయపడ్డ ఒంగోలు భక్తులు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే వైసీపీ ప్రభుత్వం కేసులు నోటీసులు అరెస్టులతో వేధిస్తోందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నారాయణ వ్యాఖ్యానించారు. శనివారం నెల్లూరులోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగిన సింహపురి శ్రీశక్తి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు స్వేచ్ఛ ఉండేదని, సంపూర్ణ మద్య నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఆ మాటే మర్చిపోయారన్నారు. జెబ్రాండ్ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తే చంద్రబాబు రాబో తరాల కోసం ఆలోచిస్తారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన సింహపురి శ్రీశక్తి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మొత్తం జనాభాలో 50% మహిళలే ఉన్నారని, మహిళల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. అనంతరం మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ 2024లో టీడీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని జోసెన్ చెప్పారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో 88 లక్షల మంది డ్వాక్రా మహిళలకి ఎన్నో పథకాలు చేపట్టానని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు మహిళలని పారిశ్రామికవేత్తలుగా చూడాలని తప్పించారన్నారు. ఇసుక డిస్ట్రిబ్యూషన్ ని డ్వాక్రా మహిళలకి అప్పగించి ప్రోత్సహించారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీఆర్ తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ వల్ల చాలా మంది మహిళలు రాజకీయాల్లో రాణించారని చెప్పారు. ఎన్టీఆర్, చంద్రబాబు మహిళల అభ్యున్నతి కోసం ఎంతగానో శ్రమించారని నారాయణ పేర్కొన్నారు. మహిళలకు అన్ని విధాలా అండగా ఉంటారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం మహిళలను సైతం వదలకుండా కేసులు పెట్టి వేధిస్తుందన్నారు. నెల్లూరు జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో మహిళల సపోర్ట్తోనే మేము రాజకీయం చేసినా, వ్యాపారం చేసినా, ఏం చేసినా మమ్మల్ని కంటి నిండా చూసుకునేది మా తల్లులు, మా చెల్లెళ్ళు, మా సన్నిహితులు. వీళ్ళని కూడా ప్రశాంతంగా ఉండని ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తుందా. ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టాలంటే అసాధ్యమైన పని. ఇప్పుడు 11 లక్షల చిల్లర కోట్ల అప్పుల్లోకి వెళ్ళిపోయి దివాలా తీసే పరిస్థితుల నుంచి మళ్ళీ మనం అధికారంలోకి రావాలా. ఈరోజు జనసేన కలిసి వచ్చింది. బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందు నిలబడాలా, రాష్ట్రం కాపాడాలా, ప్రశాంతంగా మా అంకజీవులు బతికే పరిస్థితి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలా. దేనికి పెట్టారు అట్రాసిటీ కేసు అంటే, ఇంటి ముందు చెత్త ఉంటే చెత్త ఎత్తనం ఎవరు రాకుంటే స్వయంగా పవన్శ్రీ గారు ఫోన్ చేసి చెత్త ఎత్తివేస్తుంటే ఆ చెత్త ఎత్తేదానికి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడితే ప్రశ్నించిన పాపానికి పవన్శ్రీ గారి మీద, వారి భర్త మీద, అల్లుడి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు. దీన్ని ఈ యొక్క సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీశక్తి ఫోరంలో ఖండిస్తున్నాం. ఆ యొక్క కార్యకర్తలకు అండగా నీ పక్షాన, నీ కోటమిరెడ్డి సజ్జరెడ్డిగా నేను ఉంటానని తెలియజేస్తూ, ఎక్కడ కూడా జరిగిన అభివృద్ధి నెల్లూరులో జరిగింది అది నారాయణ గారి వల్లే అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఒకటా రెండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్, మహిళల ఆత్మగౌరవం, అండర్గ్రౌండ్ డ్రైనేజ్. అదే రకంగా మహిళలు ఆరోగ్యంగా ఉండాలన్నా, పురుషులు ఆరోగ్యంగా ఉండాలన్నా మంచి నీళ్ళు తాగాలి, సంగం నుంచి నీళ్లు. అదే రకంగా మహిళలు, పిల్లలు ఆడుకోవాలన్నా పార్కులు,
ఫోరంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆ ఫోరం సభ్యులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. స్త్రీ శక్తి అంటే తిరుగులేని శక్తి. మనకి జన్మనిచ్చేది ఆమె, మనం పెంచేది ఆమె, మనల్ని పెద్దోళ్ళు చేసేది ఆమె. తర్వాత పెళ్ళైన తర్వాత మనకి ధైర్యం చెప్పేది మా శ్రీమతి గారే చెప్పి నేను మీకు మనం చేస్తాము. ఇది వాస్తవం. దాని విషయం యాక్చువల్గా ఈరోజు తీసుకొచ్చారు. శివశక్తి అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాదాపు ఈ కార్యక్రమానికి చేసిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మహిళలు డెవలప్ కావాలి. దేశం డెవలప్ కావాలన్నా, రాష్ట్రం డెవలప్ కావాలన్నా, జిల్లా డెవలప్ కావాలన్నా, కాన్స్టిట్యున్సీ కావాలన్నా, ఇది కావాల్సిన మహిళల డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. అందుకే ఆ రోజు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మహిళలకి పొలిటికల్గా అంటే లోకల్ బాడీస్లో రిజర్వేషన్ పెట్టారు. కాబట్టి అలాంటి యొక్క సిస్టమ్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. తర్వాత మహిళల్ని ఇంకా డెవలప్ చేయాలని ఈ యొక్క డ్వాక్రా మహిళలు ఈ రాష్ట్రంలో 2019కి 88 లక్షలు ఉన్నారు. 88 లక్షల యొక్క మహిళలకి ఎన్నో పథకాలని మన యొక్క ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు అర్బన్ ఏరియాలో డ్వాక్రా మహిళలకు మంత్రి నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. నెల్లూరు సిటీలోనే దాదాపు 40-50 మీటింగ్లు వాళ్ళతో పెట్టడం జరిగింది. 40-50 మీటింగ్లు. అదేవిధంగా అన్ని జిల్లాల్లో ఆ రోజు 114 మున్సిపాలిటీస్ ఉంటే 114 మున్సిపాలిటీస్లో మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలకు సంబంధించి మీటింగ్లు పెట్టి వాళ్ళ సమస్యల్ని తీర్చడం జరిగింది. స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా నెల్లూరులోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు అంజలి ఘటించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వైసీపీ నేతలు ఆనం విజయకుమార్ రెడ్డి, ఆనం జయకుమార్ రెడ్డి తదితరులు నివాళి అర్పించారు. మాజీ ఎమ్మెల్యే స్టైల్ ఆఫ్ సింహపురి స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి జన్మదినోత్సవాన్ని వారి కుటుంబ సభ్యులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వైసీపీ నేతలు ఆనం విజయకుమార్ రెడ్డి, ఆనం జయకుమార్ రెడ్డి, ఆనం రంగమయూర్ రెడ్డి తదితరులు నెల్లూరు ఏసీ నగర్లో ఉన్న ఆయన సమాధిని దర్శించారు. అక్కడ ఆనం వివేక చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన నేత ఆనం వివేకానంద రెడ్డి అని అన్నారు. నెల్లూరు జిల్లా రాజకీయాలకు ఆయన దిక్సూచి అని పేర్కొన్నారు. కీర్తిశేషులు, గౌరవనీయులు, అందరి చేత వివేకానంద అని పిలిపించుకుంటున్నటువంటి ఆనం వివేకానంద రెడ్డి గారి యొక్క 73వ జన్మదిన సందర్భంలో ఈరోజు ఆయన అభిమానులు ఆయన్ని అన్ని కోణాల్లో దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ఆయనకి అభిమాన పాత్రులైనటువంటి ఆయనతో దాదాపుగా 5 దశాబ్దాల పాటు రాజకీయాల్లో కలిసి నడిచినటువంటి వాళ్ళందరూ కలిసి ఇవాళ ఒకసారి ఆయన్ని గుర్తు చేసుకోవడానికి 73వ జన్మదిన కార్యక్రమంలో ఇక్కడికి రావడం జరిగింది. ఆ ఆలోచనతోనే కుటుంబ సభ్యులుగా మేమందరం కూడా ఆత్మీయులుగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి జీవితం అది అటు చిన్న బిడ్డల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఆయన అందరి చేత ప్రేమించబడ్డాడు. అందరి అభిమానాన్ని చొరగొన్నాడు. ఆయన కూడా అదేవిధంగా ఎలిమెంటరీ స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ గౌరవించి రాజకీయాల్లో తన స్థానాన్ని తిరుగులేని విధంగా సుస్థిరం చేసుకోవడం జరిగింది. నెల్లూరు జిల్లా రాజకీయాలని ఆయన ఒక దిక్సూచిగా ఉండి
అనేక మంది పెద్దలు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరితోటి కలిసి నడిచినటువంటి వ్యక్తి. ఆనం కుటుంబ రాజకీయాలని స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు మొట్టమొదట ప్రారంభిస్తే వివేకానంద రెడ్డి గారి వరకు కూడా ఆ రాజకీయాల్లో తలపండిన ఆనం కుటుంబ రాజకీయ చరిత్రని సుస్థిరం చేయడంలో వివేకానంద రెడ్డి గారు చేసినటువంటి కృషి, ఆయన తన జీవితాన్ని కుటుంబ రాజకీయ నేపథ్యానికే అంకితం చేసిన విషయాన్ని ఇవాళ ఒకసారి మేము అందరం కూడా గుర్తు చేసుకుంటే భవిష్యత్ కాలంలో ఆయనంత కాకపోయినా ఆయన దారిలో ఆయన మార్గంలో ప్రజాసేవలో మేము కూడా కొనసాగాలి అని చెప్పి మేమందరం కలిసి ఆయన మిత్రులు స్నేహితులు ఆయనని అభిమానించేటువంటి వాళ్ళ అందరి మధ్య ఈరోజు ఇక్కడ ఈ జన్మదిన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ తెలిపారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ముందస్తు క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర ముందస్తు వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడల్లో భాగంగా విద్యార్థులు అధికారులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. అనంతరం స్టేడియం ఆవరణలో సెల్ఫీ బూత్ను ప్రారంభించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రారంభిస్తున్నారు. ఈరోజు జిల్లా స్థాయిలో మన ఏసీ అవకాశం ఒకసారి కనకాలతో చక్కగా అలాగే అధికారులు ప్రజాప్రతినిధులు కూడా అందరూ పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వైసీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి జీవి ప్రసాద్తో కలిసి నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్యం కలిగిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వైసీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో యువజన విభాగం నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో యువత ఆడుదాం ఆంధ్ర పోటీలలో పాల్గొని మండల జిల్లా నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపిక కావాలన్నారు. ఆదివారం నెల్లూరు సర్వోదయ కళాశాల వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగే ఆడుదాం ఆంధ్ర సంఘీభావ ర్యాలీలో వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువతి యువకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆడుదాం ఆంధ్ర పోస్టర్ను ఆవిష్కరించారు. పార్టీ అధికార ప్రతినిధి జీవి ప్రసాద్ కూడా మాట్లాడారు. ఈ ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం వల్ల యువతి యువకులు ఎవరు ఊహించిన విధంగా, ఎవరికి ఊహకు అందని విధంగా దాదాపు 1,23,85,482 మంది దీన్ని సభ్యులుగా చేరడం జరిగింది. దాంట్లో దాదాపు పురుషులు, మహిళలు సపరేట్గా దాదాపు 69 లక్షల మంది పురుషులుంటే మహిళలు కూడా 51 లక్షల మంది కూడా మహిళలు దాంట్లో భాగస్వాములయ్యి క్రీడల్లో పాల్గొనేదానికి ఆసక్తి చూపించారు. దీనికి యువతీ యువకులకి రాష్ట్ర వ్యాప్తంగా క్రీడల్లో ఎదిగేదానికి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా రాష్ట్ర యువజన విభాగం మా అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే శాప్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, స్పోర్ట్స్ అథారిటీ ఆయన రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడే, స్పోర్ట్స్ అథారిటీ శాప్ చైర్మన్ గారు కూడా ఆయన ఎంతో ఆసక్తికరంగా, ఎంతో ఉత్సాహంగా దీనికి యువతి యువకులందరూ భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమంలో యువజన విభాగం తరపున కూడా మేము ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరపున మేము అందరం సంఘీభావం తెలుపుతూ మా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ స్థాయిలో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి సాధారణ క్రీడాకారులు కానీ సామాన్యులు సైతం అవకాశం ఉపయోగించుకునే
అవకాశం ఉంది. అందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళ సామర్థ్యాన్ని కూడా బయటపెట్టాల్సి ఈ పోటీలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామునే భారీ సంఖ్యలో ఆలయానికి భక్తులు చేరుకున్నారు. క్యూలైన్లో వేచి ఉండి రంగనాథస్వామిని దర్శించుకున్నారు. నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజామున స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామునే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున అలంకరించిన స్వామివారి ఉత్సవ మూర్తులను ఉత్తర ద్వారం గుండా తీసుకురాగా భక్తులు జయరంగా అంటూ నినాదాలు చేస్తూ భక్తి పారవశ్యంతో దర్శనం చేసుకున్నారు. వారి సంఖ్యలో భక్తులు వస్తారని ముందుగానే అంచనా వేసిన ఆలయ అధికారులు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. సర్వస్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువిందులు అష్టదళ పద్మ అష్టోత్తర శతావళులు అలలు పులకరించు సహస్ర కలశాభిషేకమున నీము గనక దీవించున స్వామి మీ పరివారము మా కన్నులు కృపా కటాక్షాలకు ఆనవాలు తిరుపావడకు నామార్థోమితాలు గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి. నెల్లూరులోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. నెల్లూరు మూలాపేటలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామునే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఆ సందర్భంగా అర్చకులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి ఉత్సవమూర్తులను అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు ముక్కోటి సందర్భంగా భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను ఈవో చంద్రశేఖరరావు ఎన్యూస్ కు వివరించారు. కనికరమున నిలచి అలసిపోతివి ఏమో ఏకాంత సేవా భాగ్యము మాకివ్వవేమో
మనకిచ్చి పసిడి ఉయ్యాలలో ఈ పట్టు పరుపుపై కాసేపు 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 పవళించరా భోగ శ్రీనివాసుడవై జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవర ఈ భాగ్యమంతా మారిరా, ఏడు కొండల దేవర ఈ భాగ్యమంతా మారిరా, ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవాలయంలో విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈరోజు ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఉదయం 4 గంటల నుంచి భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకి కావాల్సినటువంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. చక్కగా పూల అలంకరణ, స్వామివారిని చక్కగా అలంకరించి ఉన్నాము. ఈరోజు కార్యక్రమాలు బాగా చక్కగా జరుగుతున్నవి. ఈరోజు భక్తులందరికీ కూడా చక్కగా ప్రసాదాలు, అన్ని రకాల ప్రసాదాలు ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. కాబట్టి ఇంకేమైనా భక్త మహాశయులు ఉంటే వచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. చంద్రశేఖరరావు. కోవిడ్ కొత్త వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ సూచనల మేరకు కోవిడ్ను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పెంచలయ్య తెలిపారు. ఈ వేరియంట్ అంతా ప్రమాదకారి కాకపోయినా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించడం మంచిదని అన్నారు. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు. కోవిడ్ కొత్త వేరియంట్ వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా వస్తుందని నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య అన్నారు. ఈ వైరస్ తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు. ఎన్యూస్తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి కోవిడ్ కేసులు నమోదు కాలేదని అన్నారు. రాష్ట్రాలలో చూస్తే కొత్తగా వచ్చే కోవిడ్ వేరియంట్ ఏదైతే ఉందో అది కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఉధృతంగా ఉన్నట్టు మనకి వార్తాపత్రికల ద్వారా తెలుస్తుంది. అలాగే పక్కన మనకి తెలంగాణలో కూడా 6 కేసులు నమోదైనట్టు చెప్పున్నారు. ఇంతవరకు మన రాష్ట్రంలో అయితే ఎక్కడా కూడా నమోదు కాలేదు. అలాగే మన జిల్లాలో కూడా ఇంతవరకు 1 కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా అలాగే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా మనమైతే అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం. మనకి ఇప్పటికీ మన దగ్గర 14,950 ర్యాపిడ్ కిట్స్ ఉన్నాయి. అలాగే 11,500 VTMs ఉన్నాయి టెస్ట్ చేసేదానికి. ఇవన్నీ కూడా మనం PHCలకి వైద్యాధికారులకు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. ఎవరైతే అక్కడ కేరళ నుంచి ట్రాన్స్పోర్ట్ అయినారో అంటే శబరిమల యాత్రకు పోయిన వాళ్ళు, ఇంకా ఎక్కడన్నా విదేశాల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా చూసి అందరికీ కూడా జలుబు, దగ్గు, జ్వరం ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే పరీక్ష చేయమన్నా. అలాగే అందరికీ కూడా టెస్ట్ అవసరం లేదు. ఏదన్నా ఉంటే, ఎందుకంటే ఆల్రెడీ మనము దేశవ్యాప్తంగా మనమైతే భారతదేశంలో 99% అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకున్నారు. ఎవరికి ఈ వైరస్ వల్ల ఇబ్బంది రాదు. ఎందుకంటే ఆల్రెడీ వైల్డ్ వైరస్ అంతా చనిపోయింది. ఇప్పుడు ఉండేది వీక్ వైరస్. మనం అందులో ఫస్ట్ వేవ్లో చూసుకుంటే 21 days పెట్టాము ఇంక్యుబేషన్ పీరియడ్, అంటే ఐసోలేషన్. సెకండ్ వేవ్కి వచ్చే లోపల అది 14 days అయిపోయింది. థర్డ్ వేవ్కి వచ్చే లోపల 3 to 4 days అయిపోయింది. ఇట్లా వైరస్ వీక్ అవుతూ వచ్చింది. ఇప్పుడు వచ్చే వైరస్ కూడా అంత విరులెంట్ కాదు, వీక్ వైరసే. కాకపోతే అందరూ కూడా ప్రజలందరూ జాగ్రత్తలుగా వహించాలి. ముఖ్యంగా జనాల్లో తిరిగేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం, అలాగే వీలైనంత వరకు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజ్ చేసుకోవడం అనేది అందరూ పాటించాలి. సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఈ నామ్స్ పాటిస్తే మనకి రాకుండా ఉంటుంది. అలాగే మేమైతే
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ, సిహెచ్సిలు కానీ, ప్రైవేట్ హాస్పిటల్ కానీ, తర్వాత మన పిహెచ్సిలు కానీ అందరికీ కూడా ఎవరైతే సివియర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వాళ్ళతో బాధపడే వాళ్ళందరికీ టెస్ట్ చేయమన్నాం. అలాగే ఇన్ఫ్లుయెంజా లైక్ ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా టెస్ట్ చేయమన్నాడు. జలుబు లాంటిది ఎవరికైనా సరే వాళ్ళకి టెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. మనకి అన్ని సఫిషియెంట్గా ఉన్నాయి. మనం జీజీహెచ్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి, వాళ్ళ సఫిషియెంట్ స్టాఫ్, ఎవ్రీథింగ్, బెడ్లు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి, చూసాం మేము. కాబట్టి ఎవరు కూడా భయపడి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు భయపడిన అవసరం లేదు. ఈ నెల 25న నెల్లూరులోని టౌన్ హాల్లో రాయలసీమ బలిజ ఆత్మగౌరవ సభను నిర్వహిస్తున్నట్లు కాపునాడు జిల్లా అధ్యక్షులు సంపత్ హనుమంతరావు, వెలిశెట్టి శ్రీహరి రాయల్ వెల్లడించారు. సభలో భాగంగా బలిజ కులస్తులకు ప్రతిభా పురస్కారాలు, ఉపకార వేతనాలు కూడా అందిస్తామన్నారు. ఈ నెల 25వ తారీఖు టౌన్ హాల్ నందు బలిజ ఆత్మగౌరవ సభ నిర్వహించబడుతుంది. మన జాతి కోసం, మన కోసం మనం ప్రయాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి 25వ తారీఖు జరగబోయే బలిజ సంఘీయుల ఆత్మగౌరవ సభలో బలిజ సంఘీయులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. దీంట్లో ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులందరూ పాల్గొంటారు. కావున ప్రతి ఒక్క బలిజ సంఘీయులు ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం అందరూ కార్యక్రమం దాకా ఉండి భోజనం చేసుకొని పోవాల్సిందిగా బలిజ సంఘీయులను కోరడం జరుగుతుంది. బలిజ బంధువులు, సోదరి సోదరుమణులారా, ఇది మన కార్యక్రమం, మన ఇంట్లో కార్యక్రమం, మన ఆత్మ గౌరవ సభ కనుక మీ అందరికీ విన్నవించుకునేది ఏంటంటే ఒకరికొకరు తెలియజేసుకొని ఎల్లుండి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరూ జిల్లా నలుమూల నుంచే కాకుండా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. సరయు హీరో షోరూం అధినేత అప్పల రాజ్ కుమార్ జన్మదిన వేడుకలు వెంకటేశ్వరపురంలో ఘనంగా నిర్వహించారు. అభిమానులు గోరా యూత్ ఆధ్వర్యంలో అన్నదానంతో పాటు రక్తదాన కార్యక్రమాలను చేపట్టారు. సరయు హీరో షోరూం అధినేత అప్పల్ రాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా గోరా యూత్ నిర్వాహకులు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించింది. నెల్లూరు వెంకటేశ్వరపురంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కేక్ కట్ చేసి రాజ్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రక్తదానం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈరోజు వెంకటేశ్వరం జనార్దన్ రెడ్డి కాలనీలో మా సరియు రాజ్ కుమార్ సార్ గారి పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదానం ఇవ్వడం జరిగినది. అలాగే ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మన యూత్ అంతా కోరుకుంటున్నాం. ఆయన భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకొని అంత స్థాయికి ఎదగాలని అన్నదానాలు మరియు చాలా కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ముక్కోటి సందర్భంగా నెల్లూరు తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయంలో జై శ్రీరామ హనుమాన్ భక్త బృందం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. దాదాపు 10,000 మంది భక్తులకు వివిధ ప్రసాదాలను అందజేశారు. తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంకు ముక్కోటి సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలైంది. భక్తుల సేవ కోసం జై శ్రీరామ హనుమాన్ భక్త బృందం ప్రసాదాలను అందుబాటులో ఉంచింది. స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చిన వారందరికీ వివిధ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భక్త బృందం నిర్వాహకులు పాదర్తి బాలాజీ మాట్లాడుతూ ఆలయంలో ప్రతి ఏడాది ప్రసాదాల పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ యొక్క కార్యక్రమానికి మాకు అన్ని విధాల సహాయ సహకారములు అందించినటువంటి నెల్లూరు నగర శాసనసభ్యులు పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరిపిస్తున్నాము. దీనికి ప్రత్యేకంగా ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం నందు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులకు లడ్డు ప్రసాదం ఏ విధంగా చేస్తారో ఆ విధంగా శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో దర్శనం చేసుకున్న భక్తులకు లడ్డు పెట్టాలని ఒక సంకల్పంతో చీరాల నుంచి ప్రత్యేకంగా డ్రై ఫ్రూట్ లడ్డుని 55,000 లడ్లని భక్తులకు వితరణ చేశామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక 1,500 కిలోల పులిహారను కూడా భక్తులకు పంపిణీ చేయడం జరిగింది.
నెల్లూరు దర్గామిట్టలోని సాల్వేషన్ ఆర్మీ చర్చిలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చ్ కమిటీ చైర్మన్ తలారి బాలసుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నిరుపేదలకు దుస్తులను పంపిణీ చేశారు. దర్గామిట్టలోని సాల్వేషన్ ఆర్మీ చర్చిలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నేత చర్చ్ కమిటీ చైర్మన్ బాలసుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రూథర్ శామ్యూల్, పాస్టర్ విజయ్ కుమార్, తేజరూప్, విజయ్ ప్రసాద్, దేవదాసు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరులో ఘనంగా ముక్కోటి ఏకాదశి. భక్తులతో కిక్కిరిసిన రంగనాథుని ఆలయం, వేణుగోపాల స్వామి దేవస్థానం. వైకుంఠ ద్వారం గుండా దర్శనమిచ్చిన స్వామివారు. కోవిడ్ కొత్త వేరియంట్పై భయాలొద్దు. జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్న డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ పెంచలయ్య. ప్రశ్నిస్తే కేసులు, నోటీసులు, అరెస్టులతో వేధింపులు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న మాజీ మంత్రి నారాయణ. సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో సింహపురి శ్రీశక్తి కార్యక్రమం నిర్వహణ. చిల్లకూరు జాతీయ రహదారిపై ప్రమాదం. లారీని ఢీకొట్టిన అయ్యప్ప భక్తుల బస్సు. డ్రైవర్ పరిస్థితి విషమం. గాయపడ్డ ఒంగోలు భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.